ఎందుకేమో నాకు పర్మిషన్ ఇవ్వాలని పర్మిషన్ ఇచ్చేసింది. సో సచ్ ఎ పవర్. ఈరోజు అని మరి ఈరోజు జరుగుతుందని తెలిసి నాకు ఐ డోంట్ నో ద ప్రజెంట్ హిస్టరీ, బట్ ఆ గ్రౌండ్లో వాళ్ళ ముఖ్య మతం అక్కడ క్రిస్టియానిటీ, వాళ్ళు కూడా పరేడ్ తీయలేదు. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర పరేడ్ తీస్తారు. జగన్నాథ్ రథయాత్ర. సో ఇలా చాలా ఉన్నాయి. అంటే ప్రభుపాద ఏం చేశారు, ఒక సేనాధిపతి కృష్ణుడిని మొత్తం ఆక్రమణ జరిగింది, కృష్ణ ఆక్రమణ జరిగిపోయింది. కాంకర్డ్ ద హోల్ వరల్డ్. కృష్ణుడిని ఆక్రమించారు. ఆ ఎవరైనా ప్రభుపాద అంటారు ఎవరైనా, ఇంకా వేరే సంస్థలు తీసుకోండి, ఆసారాం బాబు అంటారు, లేకపోతే గురుదేవ్ అంటారు, ఇంకేదో అంటారు, ఇంతే అంటారు, కానీ కృష్ణ ఎవరు అంటారు? వాళ్ళ పేర్లు పైకి వచ్చాయి కానీ భగవంతుడి పేరు ఎవరి పేరు? రామకృష్ణ మట్ అంటారు. అంటే రామకృష్ణ కాదు ఆయన. వివేకానంద అంటారు. ఏ సంస్థ తీసుకోండి, ఈవెన్ వైష్ణవ ఆచార్యులు సాంప్రదాయాలు కూడా తీసుకోండి, ఇప్పుడు వాడ పేర్లు వస్తున్నాయి. కానీ కృష్ణుడు శిల ప్రభుపాద మేడ్ ష్యూర్. ప్రభుపాద అంటే తెలియకపోవచ్చు కానీ హరే కృష్ణ అందరికి తెలుసు. సో ఇప్పుడు మన బాధ్యత ప్రభుపాద ఏంటో అందరికి తెలియాలి, అది మన బాధ్యత. సో దట్ ఈస్ డివోషన్. ప్రభుపాద ఒక డివోషన్. కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉంది చూడండి. కృష్ణ బలరాం టెంపుల్ ఓపెన్ అయినప్పుడు ప్రభుపాద ఫస్ట్ ఆరతి చేస్తున్నారు. సో కృష్ణుడికి ధూపం ఇస్తున్నారు. సో అక్కడ ఉన్న భక్తులందరూ అనుపూర్వకంగా చెప్పిన విషయం ఇది. అక్కడ కిక్కిసలాడిపోతున్న జనం అంతా కూడా. కానీ ప్రభుపాద ఆరతి ఇచ్చి వెనక తిరిగి ఇస్తారు కదా ప్రసాదం, అందరు ఇస్తున్నప్పుడు ఆ ప్రభుపాద ఆనందంలో చూడాలంట, వెలిగిపోతున్నారు. అక్కడుండే డివోటీస్ అనుపూర్వకంగా చెప్తున్నారు ప్రభుపాద వాజ్ గ్లోయింగ్, సో హ్యాపీ. కృష్ణ బలరామకి వచ్చేసారు. మళ్ళీ దీపం ఇచ్చారు, ఇంకా గ్లోయింగ్. ఆర్ఘ్యం ఇచ్చారు, అది ఇచ్చారు. ఇంకా చామర ఫేమస్ ఫోటో ఉంది కదా ప్రభుపాద కృష్ణ, ఇలా తిరిగి ఇలా ఇస్తున్నారు. అది చూడగానే అందరూ లైక్ దవర్ లైక్ ప్రభుపాద వాజ్ బీమింగ్ అని చాలా ఎంతో తేజవంతంగా అవుతున్నారు. డివోషన్. ప్రభుపాద తర్వాత మరుసటి రోజు మార్నింగ్ వాక్ వెళ్తూ అన్నారు, మీ అందరికీ గొప్ప వార్త ఇప్పుడు ఏంటంటే కృష్ణ బలరాం వచ్చారు. మీకు ఏది సమస్య వస్తే బలరాముని అడగండి, తీర్చేస్తాను. మీకు ఏ సమస్య వస్తే బలరాం ఒకటి స్థాపించాం, ఆయన అడగండి, అయిపోతుందండి. బలరాముడు మనకి ఇచ్చారు. బలరాం మామూలు విషయం కాదు, చాలా సీక్రెట్ పర్సనాలిటీ. అది మనకి ఇచ్చేసారు. గురుజన్ ప్రభు అని బృందావనంలో విఐచ్చి చేస్తుంటారు. ఆయన అనుభవం చెప్పారు. ఒకసారి ఇరాన్ నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. భక్తులు అంటే భక్తుల్లో అవుతున్న వాళ్ళు, ఒక గ్రూప్ వచ్చింది. సో ఈ ప్రభుజీ భగవద్గీత, ఈ తత్వం అంతా, ఫిలాసఫీ అంతా చెప్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పంపించారు. ఈయన ఒక అరగంట సేపు తత్వం చెప్పారు. చెప్పినాక దాంట్లో ఒక మాతాజీ లేచి, మీరు ఏమైనా చెప్పండి, నేను విగ్రహాన్ని ఒప్పుకోవట్లేదండి. సరే మంత్రం బాగానే ఉంది, ఫిలాసఫీ బాగుంది, కానీ విగ్రహ ఆరాధన, ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా, బాగా అంటే దానికి విరుద్ధంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి నిలువు పోస్తారు, నో విగ్రహం నో విగ్రహం అని. సో ఆమెకి అర్థం కాలేదు, విగ్రహాన్ని ఇంకా చెప్పలేకపోయాను. ఆయన మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి తక్కువ అట్లా ఇట్లా చెప్పి అన్ని చేసిన అప్పుడు ప్రభుపాద అన్న మాట గుర్తొచ్చింది. నేను పని చెప్తాను, వెళ్ళు అక్కడ ఆల్టర్లో మధ్యలో నిలబడు, అక్కడ జనం ఎక్కువ ఉంటారు, అయినా సరే తోసుకొని అక్కడే నిలబడి ఇలా 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 ఉంటే ఇలా నిలబడగలు చెప్పాను. నిలబడి, నువ్వు నాకు చెప్పేవే, నాకు అర్థం కావట్లేదు, నువ్వు నిన్ను ఒప్పుకోలేకపోతున్నాను అని నువ్వు చెప్పేసే, తర్వాత ఇంకా ఆయనే చూసుకోవాలి, నా ప్రయత్నం అయిపోయింది, బలరాముడే చూసుకోవాలన్న. సో ఆమె నిజంగానే సిన్సియర్గా వెళ్ళి అక్కడ నిలబడి ఇలా ఉందంట. అండ్ తర్వాత వచ్చి ఇక నేను ఒప్పుకుంటున్నాను. అది సో ప్రభుపాద మనకి కృష్ణ బలరాం ఇచ్చింది. బలరాం
ఇది నేను తర్వాత విన్నాను, బట్ నాకు అంటే నా పర్సనల్ కొన్ని విషయాల్లో నాకు ఒకటి అంటే కొంచెం ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ కన్ఫ్యూజింగ్ థింగ్. అండ్ జనరల్గా ఏముంటుందంటే ఆయింద్రపురం కీర్తన సాయంత్రం వేళ డైరెక్ట్గా కృష్ణ బలరాం ఎదురు కూర్చొని చేస్తుంటాను. సో నేను అప్పుడు మెల్లగా దూరి ఆయన పక్కన కూర్చుని ఉంటా దాంట్లో. అండ్ రియల్లీ స్పీకింగ్ ఆ రోజు తర్వాత లైక్ ఐ వాజ్ అంటే కృష్ణ బలరాన్ని చూస్తున్నాం, బట్ దట్ ప్రాబ్లమ్ వాజ్ గ్రాడ్యువలీ కన్ఫ్యూజన్ అంతా పోయింది. సో రియలీ ప్రభుపాద డివోషన్ వల్ల కృష్ణుడు తెప్పించారు, కృష్ణుడు మనకిచ్చారు. ఆయన మనం వాడుకుంటాం, ఆయన మనం భక్తులు ఎదగటానికి, ఆయన సేవ చేయడానికి మనం ఆ అవకాశాన్ని వాడుకుంటామా లేదా మన చేతిలో. కృష్ణ ప్రభుపాద మన కృష్ణ ఇచ్చేస్తాం, గివ్ us కృష్ణ. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ ఏంటి? మూడేంటి? భక్తి, రెండవది పరేషానుభవం, మూడవది విరక్తి. మూడు జరగదు. సో శిల ప్రభుపాద విషయంలో చూసినట్టయితే పర ఈశానుభవ మనకు చాలా తెలిసిన ఘట్టమే. శిల ప్రభుపాద జయ రాధమాధ పాడుతున్నప్పుడు ఆయన భావాలను ఆయన వ్యక్తపరచలేదు, కానీ కొన్ని సందర్భాల్లో హి వాజ్ పర్సనలీ సీయింగ్ రాధాకృష్ణ. గోరఖ్పూర్లో జయ రాధమాధ పాడుతున్నారు. గోరఖ్పూర్ అదేమి ఇస్కాన్ టెంపుల్ కూడా కాదు, ఏదో గెస్ట్ హౌస్ ఏదో ఉంది, భాగవతం క్లాసెస్. చాంటింగ్ ఈజ్ వాచింగ్, he was seeing para ఈశానుభవ, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా శ్రీల ప్రభుపాద వారి శిష్యుడు ఒకరు, మొదటి శిష్యుడు చెప్పాలంటే భారతదేశంలోనే ఆయన ఉండేవారు. భోపాల్లో శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ముందు లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఒక స్థాపించారు. సో ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఒక్క స్టూడెంట్, ఆయన అక్కడ చదువుకుంటున్నాడు, ప్రభుపాద అంటే కొంచెం ఏదో అంటే అభిమానం. సో ప్రభుపాద ఆయనకి అడగకుండానే దీక్ష ఇచ్చారు. జపం చేయమంటే బిజీ అని చేసేవాడు. సో ఆ రోజుల్లో జన్మాష్టమి కూడా ప్రభుపాద అందరిని పిలిస్తే ఎవరు రాలేదు. సో ఈయన తర్వాత వచ్చారు. వచ్చి ఒక గది ఉందండి, హాల్ లాగా ఉంది. ఆ హాల్లో ఆయన చూసిన విషయం అన్నమాట. సో ఏం జరిగింది, ప్రభుపాద జన్మాష్టమి రోజు ఎవరు లేరు, అర్ధరాత్రి ఆ టైంలో ప్రభుపాద అంట కర్తాలు తీసుకొని, కర్తాల మృదంగా తీసుకొని తను నృత్యం చేస్తున్నారు. ఆయన మెడలో ఒక మాల ఉందంట. ఆ కాలంలో పూసే పూలు కాదు, కొన్ని పూలు అయితే ఎక్కడ ఆయన చూడలేదంట. అండ్ ఆ రూమ్ అంతా సుగంధం అంట. అండ్ శ్రీల ప్రభుపాద మొత్తం రూమ్ అంతా డ్యాన్స్ చేస్తున్నాడు. ఏంటి అప్పటికే ఆయనకి 55 ఏజ్ ఉంది, 60 ఏజ్ ఉంది. ఒక యువత ఎగిరినట్టుగా ఎగురుతూ డ్యాన్స్ చేస్తున్నాడంట, కళ్ళు నీళ్ళు వస్తున్నాయంట. ఈ వాజ్ చాంటింగ్ అండ్ డ్యాన్స్. ఒక్కరే ఆయన స్వయంగా చూసిన అనిపించారు, డ్యాన్సింగ్. అండ్ మరుసటి రోజు ఆ పూలు ఎక్కడ దొరకాలంటే దొరకలేదంట. సో ఆయన ఆ రోజుల్లో ఒకరే కదా, ప్రభుపాద వెళ్ళి అడిగారు, జన్మాష్టమి కృష్ణ వచ్చారు, ఆ మాల నాకు ఇచ్చారన్నారు. పర ఈశానుభవం. సో ఆ ఎక్స్టసీలో ప్రభుపాద డ్యాన్స్ చేస్తారు. నమ్మసక్యంగా ఉండదు కానీ జరిగిన విషయం. అండ్ శ్రీల ప్రభుపాద ఒకసారి గౌరారతి జరుగుతుంది అండ్ హి వాజ్ స్మైలింగ్. అంటే నవ్వాల్సిన అంటే పరిస్థితి లేదు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అంతే కానీ విశేషంగా కొంచెం ఎవరో కొత్త వాడిచ్చినట్టు డ్యాన్స్ నవ్వుతున్నారు. సో తర్వాత రూమ్కి వెళ్ళిపోయారు, క్లాస్ అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోయారు. ఆయన సెక్రటరీ చూశారు, గమనించారు. సో ప్రభుపాద అడిగారు, ఏంటి మీరు అంటే నేను సాయంత్రం ఏదో నవ్వుతున్నట్టున్నారు అంటే నాకు అర్థం కాలేదన్నారు. ఏం లేదు, నారద శివ సుఖదేవి కోసం అందరూ వచ్చారు. గౌరార్తి ఏంటి, కిమ శివ సుఖ నారద అండ్ ప్రభుపాద అక్కడ చూస్తున్నారు వాళ్ళంతా. సో పర ఈశాను భక్తులే కాదు, భక్తులు కూడా డైరెక్ట్. అలాంటి వ్యక్తి మనకి ఇవన్నీ తాత్పర్యాలు రాశారంటే మనం దాన్ని ఎంత అమూల్యంగా చూసుకోవాలి. హ్యాడ్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఈశాన్. ఇంకొకసారి సచ్చిదానంద మహారాజ్
తన అనుభవం చెప్తారు. ఆయనకి ఆయన బ్రహ్మచారి ఉన్నప్పుడు సేవ ఇచ్చారేంటంటే డీటీ ప్లేట్స్ కడగటం, అంటే నైవేద్యం పెట్టిన ప్లేట్స్, ఆర్తి ప్లేట్స్ అని కడగాలి. సో అప్పుడు ఆయన అనుకుంటున్నారంట, ఇదేం సేవ, ఇక్కడ వచ్చి పడ్డాను, గిన్నెలు కడుగుతూనే బతకాలి నేనంతా, మా పని మనుషులు ఎంతమంది ఉండేవాళ్ళు, నేను ఏం చేయాల్సి వస్తాను అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది ఆలోచన. సో చేస్తున్నాడు కానీ అలా చేస్తున్నాడు. ఆ ప్లేట్స్ రెడీ అయ్యి నైవేద్యం పెట్టేశారు, తీసేశారు, మళ్ళీ వచ్చాయి. ప్రభుపాద అదే రోజు ఏదో అంటే సాయంత్రం అందరం కలిసి మాట్లాడుతున్నారు. సో ఆయన అన్నారు, డీటీ ప్లేట్స్ కడగట్లేదు సరిగ్గా అన్నారు. అది తెలిసింది ఆయనకి, ఇంకెవరికి తెలియదు. ఆయనే క్లీన్ చేసి నైవేద్యం పూజారి పెట్టారు. పూజారి కూడా చెప్పలేదు, అడిగాడంట, వెళ్ళి ప్రభుపాదకి ఏం చెప్పావు క్లీట్స్ అని. మరి ప్రభుపాదకి ఎలా తెలుసు? అక్కడ కృష్ణుడు డైరెక్ట్ చెప్పుకున్నారు కదా, లేకపోతే ఆయన తెలిసే అవకాశమే లేదు. సో ఆయన అనుకున్నాను, నేను ఇక్కడ ప్లేట్స్ కడుగుతున్నాను, కృష్ణుడికి తెలిసి కృష్ణుడు కంప్లైంట్ చేశారు ప్రభుపాద్. సో ఒకటి బాధపడాల్సి వచ్చింది, ఒకసారి ఆనందించాల్సి ఉంది. అంటే కృష్ణుడికి డైరెక్ట్గా నేను సేవ చేస్తున్నాను ప్రత్యక్షంగానే అనుభవం కలిగింది. సపోజ్ కృష్ణుడు ఇచ్చారనుకోండి, ఆ రూమ్లో ఉన్నారు, ఆయనకి ప్లేట్స్ పెట్టాలనుకున్నాను, మనం అట్లా చేస్తాము, కానీ విగ్రహంతో సరే డైట్. సో హీ గాట్ అ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రభుపాద్ కలిగించి. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ పర ఈశానుభవం. నెక్స్ట్ థింగ్ ఇస్ విరక్తిరన్యత్ర. విరక్తి అంటే ఈ భౌతిక విషయాల మీద, వాటి మీద. ప్రభుపాద్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ రోజు మనకి స్వతంత్రం ఇంపార్టెంట్ అని ఒక లీల, ఆయన కూడా గాంధీజీ మూమెంట్లో పాల్గొన్నారు. ఆయన సర్టిఫికేట్ కాల్ చేశారు. తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి కలవడం జరిగింది. సో ఆ రోజుల్లో అందరూ సర్టిఫికేట్స్ కాల్ చేయడం పెద్ద త్యాగం అనుకునేవాడు, విరక్తి అనుకునేవాడు. కానీ ప్రభుపాద్ ఆ ఉద్యమాన్ని విరక్తి వదిలేసుకున్నారు.